హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్ర స్టడీ సర్కిల్. ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే క్యాబినెట్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా 2024 ఆన్వర్డ్స్. మరి ఈరోజు మనం ఈ యొక్క క్యాబినెట్ మినిస్టర్స్ గురించి వాళ్ళ నేమ్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలనేది కోడింగ్ ద్వారా మనం చూసుకుందాం. అయితే యాక్చువల్గా ఇది సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్ ఆల్రెడీ జరుగుతున్నాయి, అలాగే ఆర్ఆర్బి మనకి గ్రూప్ డి ఎగ్జామ్స్ కూడా ఈ 27 నుంచి ఉన్నాయి కాబట్టి వీటిలో ఖచ్చితంగా ఒక బిట్ అయితే పక్కగా వస్తుంది. ఇలా ప్రతి ఎగ్జామ్కి కూడా ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఇది కోడింగ్తో ఈరోజు మనం చూసుకుందాం. రైట్, ఇందులో మనకి బాగా తెలిసినవి చాలా వరకు రోజు టీవీలో మనం చూస్తున్న మినిస్టర్స్ గురించి మనకు వాటికి కోడింగ్ అయితే అవసరం లేదు. కొంతమంది విషయాలు అయితే మాత్రం కోడింగ్తో జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రైమ్ మినిస్టర్ అందరికీ తెలిసిందే శ్రీ నరేంద్ర మోడీ గారు. హోమ్ మినిస్టర్ గారు కూడా అందరికీ తెలిసిందే అమిత్ షా గారు. నెక్స్ట్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు. ఈయన గురించి కూడా మనందరికీ తెలుసు, ఎందుకంటే రీసెంట్గా పాకిస్తాన్ టెర్రర్ అటాక్స్ గురించి కానీ చాలా వరకు కూడా ఒక వినూత్నమైన నిర్ణయాలు కూడా తీసుకున్నారు కాబట్టి ఆయన కూడా మనందరికీ తెలుసు, కోడింగ్ అవసరం లేదు. నెక్స్ట్ హెల్త్ మినిస్టర్. మరి ఇక్కడికి వచ్చేసరికి మనకి హెల్త్ మినిస్టర్, హెల్త్ అంటే ఇప్పుడు జగత్ ప్రకాష్ నడ్డా, ఆయన పేరేంటండి జగత్ ప్రకాష్ నడ్డా. ఇప్పుడు నడ్డు విరిగింది అనుకోండి, ఎక్కడికి వెళ్తాం? హాస్పిటల్కి వెళ్తాం. అంటే హెల్త్, నడ్డు విరిగిన వాళ్ళకి నాయనాని హెల్త్ జాగ్రత్త, నాయనాని హెల్త్ జాగ్రత్త అంటారు కదా. అంటే జగత్ ప్రకాష్ నడ్డా గారిని హెల్త్ మినిస్టర్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఎవరండి? నితిన్ గడ్కరీ. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ అంటే రోడ్డు రవాణా శాఖ మంత్రిగా మనం చెప్పొచ్చు. రోడ్డుపై ఏం వేయకూడదు? గుట్కాలు వేయకూడదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అంటే రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఏం వేయకూడదు? గుట్కాలు వేయకూడదు. అంటే గుట్కా అంటే గడ్కరీ. దయచేసి తప్పుగా అనుకోకండి, నితిన్ గడ్కరీ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఇది జస్ట్ కోడింగ్ కోసం మాత్రమే తప్ప ఆయన విమర్శించాలని ఏం లేదు. జస్ట్ గుర్తుపెట్టుకోవాలి, నితిన్ గడ్కరీ అని మనం రోడ్ అని గుర్తురావాలి. రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఎవరు మనం గుర్తుపెట్టుకోవచ్చు? నితిన్ గడ్కరీ. నెక్స్ట్ అగ్రికల్చర్ మినిస్టర్. ఈ విషయం నాకు చెప్పండి కొంచెం బాధగా ఉన్నప్పటికీ కూడా మనం ఈ కోడింగ్ విషయంలోనే కాదు ప్రతి ఒక్కరు మనం చూసుకోవాలి. మనకి స్వతంత్రం రాకముందు యాక్చువల్గా మన భారతదేశానికి వెన్నెముక అయినటువంటిది అగ్రికల్చర్. ఆ వ్యవసాయ రంగం, అగ్రికల్చర్ సెక్టర్ అనేది ఇప్పుడు క్రమక్రమంగా తగ్గిపోతుంది. కానీ అందులోనే ఎంప్లాయ్మెంట్స్ అంటే అగ్రికల్చర్ సెక్టర్ తగ్గిపోతూ ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి, చావులు ఎక్కువైపోతున్నాయి. అంటే ఒకవేళ వరదలు వచ్చినా చావే, ఒకవేళ వర్షాలు రాకపోయినా చావే. ప్రతి ఒక్క అంటే వాళ్ళకి ఏదైనా ఏం మిగులుతుందంటే వ్యవసాయం చేసే వాళ్ళకి ఈ రోజుల్లో పాప ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు అంటే చావులు ఎక్కువవుతున్నాయి. ఎందుకు నేను పదం చెప్పండి, ఇక్కడ కోడింగ్ విషయంలో కూడా చూసుకోవచ్చు. అగ్రికల్చర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్. చౌ అంటే చావు అనగానే మనకి గుర్తొచ్చే రంగం పాపం అగ్రికల్చర్ సెక్రటరీగా మనం తీసుకోవచ్చు. శివరాజ్ సింగ్ చౌహాన్ అంటే అగ్రికల్చర్ మినిస్టర్. రైట్, నెక్స్ట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సుబ్రహ్మణ్యం జయశంకర్. ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే విదేశాంగ మంత్రి. మరి విదేశాంగ మంత్రి మరి విదేశాలకు ఎలా వెళ్తారు? ఫ్లైట్లో వెళ్తారు. ఎలా వెళ్తారు? జై అని వెళ్తారు. మనకి బోయపాటుగా చెప్తారు కదా, మనం కెమెరా పెట్టగానే జై అని వస్తుందని. ఆ విధంగా జై అని విదేశాలకు వెళ్ళిపోతారు. ఎవరు? విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్. రైట్, నెక్స్ట్ ఇప్పుడు వచ్చి ఫైనాన్స్ మినిస్టర్. ఈమె గురించి కూడా మనందరికీ బాగా తెలుసు, నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా మనందరికీ బాగా తెలుసు. అందుకే వీటికి కూడా కోడింగ్ అనేది మనకు అవసరం లేదు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా మనం చూస్తే ధర్మేంద్ర ప్రధాన్. అన్ని దానాలలో కన్నా విద్యాదానం గొప్పది. అన్ని దానాల్లో కన్నా విద్యాదానం గొప్పది. విద్య అంటే ఎడ్యుకేషన్, దానం అంటే ప్రధానం అంటే ప్రధాన్. ధర్మేంద్ర ప్రధాన్. అన్ని దానాల్లో కన్నా విద్యాదానం గొప్పది. ధర్మేంద్ర ప్రధాన్ గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ట్రేడ్ అండ్ కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్. ఇప్పుడు మన యూట్యూబ్ ఆన్ చేయగలనే ఎక్కువగా మీరు ట్రేడింగ్లో ఇన్వెస్ట్ చేయండి అంటారు. ఎక్కువ ఈ గోల ఎక్కువైపోయింది, ట్రేడింగ్ గోల. ట్రేడింగ్ ఎవరు చూసినా ఏ ఛానల్ అయినా సరే ఇక్కడ యాడ్స్ మనకు వచ్చేస్తున్నాయి. ట్రేడింగ్ అండ్ కామర్స్ మినిస్టర్ అంటే వ్యాపార వాణిజ్య శాఖ మంత్రిగా మనం ఎవరు చెప్పొచ్చు? పీయూష్ గోయల్. ఈ గోల ఎక్కువైపోయింది అన్నాం కదా, గోల్ అంటే గోయల్, పీయూష్ గోయల్. నెక్స్ట్ రైల్వేస్ అండ్ ఐటీ మినిస్టర్గా మనం అశ్విని వైష్ణవ్ గారిని మనం చెప్పొచ్చు. రైల్వేస్ అండ్ ఐటీ మినిస్టర్గా అశ్విని వైష్ణవ్ గారిని మనం చెప్పొచ్చు. మరి మీ అందరికీ బాగా తెలిసిన రన్నర్ అథ్లెట్ ఎవరంటే అశ్విని నాచప్ప గారు పరిగెడితే రైలు కంటే వేగంగా పరిగెడతారట. రైలు కంటే వేగంగా పరిగెట్టేవారు ఎవరు? అశ్విని నాచప్ప. అంటే అశ్విని నాచప్ప గారు మనందరికీ బాగా తెలుసు కాబట్టి ఆవిడ గురించి మనం చెప్పడం జరిగింది. ఆమె గురించి సినిమా కూడా ఉంది, భానుచంద్ర గారు. నెక్స్ట్ అశ్విని నాచప్ప గారు డైరెక్ట్గా సినిమాలో నటించారు. అంటే అశ్విని నాచప్ప పరిగెడితే రైలు కంటే వేగంగా పరిగెడుతుంది అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. అంటే రైల్వేస్ అండ్ ఐటీ మినిస్టర్ ఎవరండి? అశ్విని వైష్ణవ్. అంటే కోడింగ్ కోసం అశ్విని నాచప్ప గారి పేరు వాడడం తప్ప అశ్విని నాచప్ప గారికి అశ్విని వైష్ణవ్ గారికి ఎటువంటి సంబంధం లేదండి. ఇదే అశ్విని వైష్ణవ్. నెక్స్ట్ టెక్స్టైల్ మినిస్టర్స్ గిరిరాజ్ సింగ్.
టెక్స్టైల్ మినిస్టర్స్ని తెలుగులో జోళ్ళ పరిశ్రమ శాఖ మంత్రి అంటాం. మరి ఇక్కడ జోళ్ళ పరిశ్రమ తెలుగులో మనం చూస్తే జోళ్ళ పరిశ్రమ గిరిరాజ్ సింగ్ అంటే ఎవరి జోలికి వెళ్ళకూడదు, మనం రాజుల జోలికి వెళ్ళకూడదు. ఎవరి జోలికి వెళ్ళకూడదు, మనం రాజుల జోలికి వెళ్ళకూడదు. ఇక్కడ మన కోడింగ్ ఏం చేసుకోవచ్చు, రాజుల జోలికి వెళ్ళకూడదు, జోళ్ళ పరిశ్రమ అంటారు. జోళ్ళ పరిశ్రమ, రాజుల జోలికి వెళ్ళకూడదు. నెక్స్ట్ కమ్యూనికేషన్ మినిస్టర్ మనం ఒకసారి చూస్తే కమ్యూనికేషన్ మినిస్టర్ని, అలాగే ఈ కమ్యూనికేషన్ మినిస్టర్ పేరు జ్యోతిరాదిత్య సింధియా. ఈ కమ్యూనికేషన్ మినిస్టర్కి ఇక్కడ ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ కూడా వాళ్ళే చూసుకుంటారు. ఇప్పుడు జ్యోతిరాదిత్య సింధియా మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, కమ్యూనికేషన్ సింధియా. మనకి జ్యోతిరాదిత్య సింధియాలో మనందరికీ కూడా పివి సింధు గారు మనందరికీ బాగా తెలుసు. పివి సింధు అనేక రాష్ట్రాలు తిరిగి అనేక దేశాలు తిరిగి ఆమె గేమ్స్ అయితే ఆడింది, కానీ ఈశాన్య రాష్ట్రాల యొక్క భాషలు ఆవిడికి రావు అని కోడింగ్ పెట్టచ్చు. ఏ భాషలు రావు, ఈశాన్య రాష్ట్రాల భాషలు ఆమెకి రావు. భాషలోని ఎందుకనంటే కమ్యూనికేషన్ అంటే ఏంటి, మాట్లాడటమే కదా, సంభాషణ. అందుకని ఈశాన్య రాష్ట్రాల భాషలు రావు. ఎవరికి రావు, సింధుకు రావు. అంటే జ్యోతిరాదిత్య సింధియా అంటే అయినా తనకి 7 సిస్టర్స్ అయినటువంటి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని కూడా వీళ్ళే చూసుకుంటారు. నెక్స్ట్ అర్బన్ అండ్ హౌసింగ్, అలాగే ఎలక్ట్రిసిటీ మినిస్టర్. అర్బన్ అంటే పట్టణాలు, అంటే పట్టణాభివృద్ధి, హౌసింగ్ అంటే గృహాభివృద్ధి, గృహ నిర్మాణాలు, అలాగే ఎలక్ట్రిసిటీ అంటే విద్యుత్. ఈ పలానా శాఖకి మినిస్టర్గా మనం ఏమని చెప్పొచ్చు అంటే మోహన్ లాల్ ఖట్టర్. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మన ఇళ్లల్లో ఎక్కువగా కట్ అయ్యేది ఏంటి, కరెంట్. అంటే మన ఇళ్లల్లో ఎక్కువగా కట్ అయ్యేది ఏంటి, కరెంట్. ఇక్కడ చూడండి, మన ఇళ్లల్లో ఇల్లు అంటే ఏంటి, హౌసింగేగా. ఏం కట్ చేస్తారు, పవర్ కట్ అంటే ఎలక్ట్రిసిటీ కట్ అవుతుంది, కరెంట్. ఇలా మరి ఇల్లులో కరెంట్ కట్ అయితే దాన్ని అర్బన్ అంటామా. పట్టణాలకు అందరూ ఎందుకు వస్తారు, గ్రామాల్లో సరిగ్గా కరెంట్ వసతి ఉండదు కాబట్టి, సరైన వసతులు ఉండవు కాబట్టి పట్టణాలకు వస్తారు. అక్కడ కూడా కట్ అయిందంటే ఇంకా అర్బన్ డెవలప్మెంట్ అవుతుందా, అవ్వదు. అంటే అర్బన్ హౌసింగ్ అండ్ ఎలక్ట్రిసిటీ శాఖ మినిస్టర్ ఎవరంటే మోహన్ లాల్ ఖట్టర్. ఇది గుర్తుపెట్టుకోవచ్చు, ఖట్టర్ గుర్తుపెట్టుకోవచ్చు, రైట్. నెక్స్ట్ హెవీ ఇండస్ట్రీ మినిస్టర్ అంటే భారీ పరిశ్రమ శాఖ మంత్రిగా మనం ఏమని చెప్తాం అంటే హెచ్డి కుమారస్వామి గారు. మరి కుమారస్వామి తమిళనాడులో మనకి కుమారస్వామి గారి విగ్రహం ఉందండి, భారీగా ఉందండి, చాలా పెద్ద విగ్రహం ఉంటుంది. ఒకసారి మీరు ఎప్పుడైనా చూడండి, తమిళనాడులో కుమారస్వామి యొక్క భారీ విగ్రహం ఉంది. భారీ అంటే భారీ పరిశ్రమ శాఖ. తమిళనాడులో భారీ కుమారస్వామి విగ్రహం ఉంది. భారీ అంటే భారీ పరిశ్రమ శాఖ మనం చెప్పచ్చు. నెక్స్ట్ పోర్ట్ షిప్పింగ్ మినిస్టర్, ఏం పేరు, సర్వానంద్ సోనోవాల్. చూడండి, మనం రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాటిపైన మనకి పెద్దగా ఏమనిపించదు, రెగ్యులర్గా ట్రావెల్ చేసేదే కాబట్టి. కానీ ఎప్పుడైతే షిప్ ఎక్కినప్పుడు మనకే తెలియని ఒక ఆనందం, సర్వానందం వచ్చేస్తుంటుంది కదా. అంటే ఎప్పుడు షిప్ ఎక్కినప్పుడు సర్వానందం వచ్చేస్తుంది. అంటే సర్వానంద సోనోవాల్. అంటే ఈ విధంగా మనం ఇంకా గుర్తుపెట్టుకోవచ్చు, మరికొన్ని ఉన్నాయి. నెక్స్ట్ టూరిస్ట్ మినిస్టర్ అలాగే కల్చరల్ మినిస్టర్ అని కూడా అంటాం. అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడానికి, అలాగే పర్యాటక శాఖ మంత్రిగా మనం ఏమని చెప్పచ్చు అంటే గజేంద్ర సింగ్ షెకావత్. మరి ఇప్పుడు ఒకసారి చూడండి కోడింగ్. మనకి పూర్వంలో రాజులు ఏనుగు పైన పర్యటించడం అనేది ఒక మనకి సంస్కృతి సాంప్రదాయంగా మనం చెప్పచ్చు. ఏనుగు పైన పర్యటించడం మనకు సంస్కృతి సంప్రదాయంగా మనం పరిగణించవచ్చు. ఏనుగు అంటే గజేంద్ర సింగ్ షెకావత్. ఏనుగు పైన ఏం చేస్తున్నారు, పూర్వంలో రాజులు పర్యటిస్తున్నారు. పర్యటన అంటే టూరిస్ట్ మినిస్టర్. అదేంటి, మనకి సంస్కృతి అంటే మన సంస్కృతి సాంప్రదాయంగా భావిస్తాం కదా. కల్చర్ అండ్ టూరిస్ట్ మినిస్టర్గా మనం ఏమని చెప్పచ్చు, గజేంద్ర సింగ్ షెకావత్ టూరిస్ట్. ఓకే, రైట్. నెక్స్ట్ పంచాయతీరాజ్ మినిస్టర్ అంటే పంచాయతీరాజ్ మినిస్టర్ రాజీవ్ రంజన్ లలన్ సింగ్. మరి ఇంత పెద్ద పేరు మనకు గుర్తుండాలంటే చిన్న కోడి ఉండాలి కదా. పంచాయతీలో రాజీ ఉండకూడదు, పంచాయతీలో ఏముండకూడదు, రాజీ పడకూడదు లేదా రాజీ ఉండకూడదు. పంచాయతీలో రాజీ పడకూడదు అని గుర్తుపెట్టుకోవచ్చు. రాజీ అంటే రాజీవ్ రంజన్ లలన్ సింగ్. నెక్స్ట్ మైక్రో స్మాల్ మీడియం ఇండస్ట్రీస్ ఎవరు, జితన్ రామ్ మంజిల్. ఒకసారి చూడండి, అది చిన్న పరిశ్రమ అయినా, సూక్ష్మ పరిశ్రమ అయినా, మధ్య పరిశ్రమ అయినా సరే అందులో మనకి జీతాలు ఇవ్వకపోతే మానేస్తారు కదా. ఎవరైనా సరే పనిచేసి జీతం కోసమే.
అది ఎంత చిన్న ఇండస్ట్రీ అయినా పెద్ద ఇండస్ట్రీ అయినా, మైక్రో స్మాల్ మీడియం ఎనీ ఇండస్ట్రీ జీతాలు ఇవ్వకపోతే జీతం ఇవ్వకపోతే ఏం చేస్తారు? మానేస్తారు కదా. మంచి జీతం రామ్ మంచి మైక్రో స్మాల్ మీడియం ఇండస్ట్రీకి ఎవరమ్మా? జీతం రామ్ మంచి. రైట్. నెక్స్ట్ సోషల్ జస్టిస్ మినిస్టర్ ఎవరు? డాక్టర్ వీరేంద్ర కుమార్. ఒకసారి చూడండి, జస్టిస్ కోసం ఎవరు ముందుకు వస్తారంటే వీరులే ముందుకు వస్తారు. జస్టిస్ కోసం ఎప్పుడైనా సరే ఎవరు ముందుకు వస్తారు? వీరులే. లేదంటే జస్టిస్ కోసం పోరాడే వాళ్ళని మనం వీరులుగా గుర్తించవచ్చు అని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే సివిల్ ఏవియేషన్ మినిస్టర్. మరి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అంటే పౌర విమానయాన శాఖ మంత్రి. మరి రామ్మోహన్ నాయుడు గారు మన తెలుగోడు ఎలా తిరుగుతున్నాడు? విమానాల్లో తిరుగుతున్నాడని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. మన తెలుగువాడు విమానాల్లో తిరుగుతున్నాడని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సివిల్ ఏవియేషన్ మినిస్టర్, పౌర విమానయాన శాఖ మంత్రిగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్. ఇక్కడ ట్రైబల్ అనేదాన్ని ఒకసారి మనం చూసుకుంటే చూడండి, జువాల్ ఓరం. చూడండి, ఓణం పండుగ అవుతుంది కదా. ఓణం పండుగ ఇక్కడ ట్రైబల్ అనగానే మనకి చాలా వరకు పండుగలు గుర్తొస్తుంటాయి. అలాగే ఇది ఒక ఓణం పండుగ అని గుర్తుపెట్టుకోండి. ట్రైబల్ అనగానే ఓణం పండుగ అని గుర్తుపెట్టుకుంటే ఓరం. ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్స్ జువాల్ ఓరం. రైట్. నెక్స్ట్ కన్జ్యూమర్ అఫైర్స్ మినిస్టర్ అంటే ప్రహ్లాద్ జోషి. ఒకసారి చూడండి, కన్జ్యూమర్స్ అంటే కొనుగోలుదారుడు, అంటే వినియోగదారుడు. ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళి మనం కొనేటప్పుడు ఏదో డబ్బులు ఇచ్చి తీసుకునే రకంగా కాకుండా మనం ఎలా ఉండాలి? ఫుల్ జోష్గా ఉండాలి. అంటే తీసుకున్న వస్తువుని దాంట్లో ఎక్స్పైరీ డేట్ మనం చూడాలి, అలాగే దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమేమి వాడుతున్నారని చూడాలి, అలాగే దాని యొక్క ఎంఆర్పి ధరను కూడా చూడాలి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వస్తువుని మనం కొనుగోలు చేయాలి. అంటే మరి ఎన్ని కొనుగోలు చేసేటప్పుడు ఎన్ని దృష్టిలో పెట్టుకోవాలంటే మనం ఎలా ఉండాలి? డీలాగా ఉండాలా, జోష్గా ఉండాలి. అంటే కన్జ్యూమర్ అఫైర్స్ మినిస్టర్గా మనం ప్రహ్లాద్ జోషిగా ఉండాలి. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్. మనకి భూపేంద్ర యాదవ్లో భూ అంటే భూమి అనగానే మనకు గుర్తొచ్చేది పర్యావరణం, ఎన్విరాన్మెంట్. భూ అనగానే భూమి అనగానే మనకు గుర్తొచ్చేది ఎన్విరాన్మెంట్. అంటే భూపేంద్ర యాదవ్, భూ అనగానే మనకి భూమి గుర్తొస్తుంది, భూమి అనగానే ఎన్విరాన్మెంట్, అలాగే మనకి అట్మాస్ఫియర్ అన్ని కూడా గుర్తొస్తుంటాయి కదా. ఆ విధంగా ఎన్విరాన్మెంట్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ చాలా ఈజీగా ఉంటుంది. అన్నపూర్ణాదేవి అనగానే మనకి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్గా మనకి గుర్తు వస్తుంది. రైట్. నెక్స్ట్ దీని కోడింగ్ అయితే అవసరం లేదు. ఇప్పుడు పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్గా హర్దీప్ సింగ్ పూరి. ఇక్కడ నేను పూరి అనే పాయింట్ మనం కోడింగ్గా చూసుకుంటే, పూరీని న్యాచురల్గా దేంతో చేస్తాం? పామ్ ఆయిల్తో చేస్తారు. కానీ ఇతగారు దేంతో చేశారట? పెట్రోల్తో చేశారట. దేంతో? పూరీలు న్యాచురల్గా దేంతో చేస్తాం? పామ్ ఆయిల్తో చేస్తాం. కానీ దేంతో చేస్తున్నారు? పెట్రోల్తో చేస్తున్నారు. అంటే పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్గా మనం అంటే ఆ మినిస్టర్గా ఎవరిని చూసుకోవచ్చు మనం? హర్దీప్ సింగ్ పూరి అంటే న్యాచురల్ అండ్ పెట్రోలియం. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఫుడ్ ఇండస్ట్రీ మినిస్టర్. ఇప్పుడు ఫుడ్ సరిగ్గా లేకపోతే మనకి చిరాకు వస్తుంది కదా. ఫుడ్లో ఉప్పు ఎక్కువైపోయినా, కారం లేకపోయినా, లేదా పులుపు ఎక్కువైపోయినా, అసలు పులిపే లేకపోయినా, అంటే ఉండాల్సిన దాంట్లో ఉన్నంత ఇంగ్రీడియంట్స్ ఉంటే మనం తినాలనిపిస్తుంది, లేకపోతే చిరాకు వస్తుంది. చిరాగ్ పాస్వాన్ అంటే ఫుడ్ ఇండస్ట్రీ. ఫుడ్లో టేస్ట్ లేకపోతే ఏమొస్తుంది? చిరాకు వస్తుంది. చిరాగ్ పాస్వాన్ ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ యూత్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ ఎవరంటే మన్సుఖ్ మాండవియా. మరి ఒకసారి జాగ్రత్త గమనించండి, రోజు చదువు అని క్లాస్ రూమ్లో అలాగే కూర్చోబెడితే ఎవరైనా చదువుతారా? ఇంట్రెస్ట్ వస్తుందా? రోజు ఇంకా అదే బోర్ కొడుతుంది. అదే ఒక్కసారిగా ఈరోజు మీకు గేమ్స్ అని అనగానే ఆ గేమ్స్లోని అప్పుడు మనసు అంతా కూడా చాలా సుఖంగా అమ్మయ్యా అనుకుని ఒకసారి చాలా ఉల్లాసంగా పరిగెడుతుంటారు. అంటే మనసు సుఖంగా ఉండాలంటే ఏముండాలి? స్పోర్ట్స్ ఉండాలి. అంటే స్పోర్ట్స్ మినిస్టర్. యూత్ ఎంప్లాయ్మెంట్, అలాగే యూత్కి ఎంప్లాయ్మెంట్ వచ్చినట్టు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒకవేళ ఉద్యోగాలు లేదనుకో ఇంట్లో కూర్చుంటే
కూర్చున్నప్పుడు ఏ పని పాట చేయడం చెప్పి ఇంట్లో వాళ్ళు తిడుతుంటారు, మన చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తున్నాం అని అడుగుతుంటారు. ఇవన్నీ మనకు ఇబ్బందిగా ఉంటాయి. అదే మనకి జాబ్ వస్తే మనసు సుఖంగా ఉంటుంది. యూత్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్గా మనసు సుఖంగా ఉంటుంది. మనసుకు మాండవీయ గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కోల్ మైన్స్ మినిస్టర్, బొగ్గు గనుల శాఖ మనందరికీ సుపరిచితులే, తెలంగాణ వ్యక్తి జి కిషన్ రెడ్డి గారు. ఇదే గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా లేదంటే కిరసనాలు వేసి తగలెట్టేస్తే ఏదైనా సరే ఏమవుద్ది, బొగ్గుగా మారిపోద్ది కదా, బూడిదైపోద్ది కదా, అలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు. కిరసనాయిల్ కిషన్ రెడ్డి కోల్ అండ్ మైన్స్ మినిస్టర్గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ జలశక్తి మిషన్, జలశక్తి మినిస్టర్గా మనం సిఆర్ పాటిల్ గారి పేరును గుర్తుపెట్టుకోవడం ఎలా అంటే, పాటిల్ అనేదాన్ని బాటిల్గా గుర్తుపెట్టుకోండి. మరి బాటిల్ ఏమేసాం, వాటర్ వేసాం, ఏమేసాం, జలం వేసాం, బాటిల్లో జలం వేసాం అంటే బాటిల్ అంటే పాటిల్, జలం అంటే జలశక్తి మినిస్టర్గా మనం సిఆర్ పాటిల్ అంటే బాటిల్లో జలం వేసాం. రైట్. నెక్స్ట్ పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ ఏం పేరు, కిరణ్ రిజిజు. మరి కిరణ్ రిజిజు గారిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, పార్లమెంటుని ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ కట్టిలేరు కదా, ఇలాంటి గొప్ప కట్టడాలని. ఎక్కడ సూర్యకిరణాలు ఎక్కడైతే నేరుగా పడుతున్నాయో ఆ ప్రదేశంలో పార్లమెంటు భవనాన్ని నిర్మించారట. ఈ కిరణాలు సూర్యకిరణాలు నేరుగా పడేటట్లుగా పార్లమెంటు భవనాన్ని నిర్మించారని చెప్పొచ్చు. ఇంకో సూర్యకిరణాలు అంటే కిరణ్ వేటిపై పడినట్టుగా పార్లమెంటు భవనంపై పడే విధంగా నిర్మించారు. సూర్యకిరణాలు పార్లమెంటు భవనంపై పడే విధంగా నిర్మించారని మనం గుర్తుపెట్టుకోవచ్చు. అంటే కిరణ్ రిజిజు. ఓకే, రైట్. ఇప్పటి వరకు మనం 31 క్యాబినెట్ మినిస్టర్స్ యొక్క కోడింగ్స్ అన్నింటిలో కూడా మనం చూసుకున్నాం. ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుంది. అది సిహెచ్ఎస్ ఎలా అవనివ్వండి, లేదంటే ఆర్ఆర్బి గ్రూప్ డి అవనివ్వండి, లేదంటే అప్కమింగ్ రాబోయే ఎన్టీపీసీ యూజీ అండ్ గ్రాడ్యుయేట్ లెవెల్స్లో పోస్టులు కానీ, అలాగే మనకి డిఎస్సిలో కూడా ఇవి కరెంట్ అఫైర్స్, జీకే కరెంట్ అఫైర్స్లో మీకు టాపిక్ ఉంది కాబట్టి వాటిలో కూడా ఖచ్చితంగా అయితే క్వశ్చన్స్ వస్తుంటాయి. అలాగే ఇంకా పీసీ రాబోయే నెక్స్ట్ మార్చిలో కూడా మీకు పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ నోటిఫికేషన్స్ అయితే దండిగా ఉన్నాయి. 9,000 పైగా పోస్టులు ఉన్నాయి, 11,000 అంటున్నారు. అలాగే కేవీ కేంద్ర విద్యాలయ నోటిఫికేషన్ కూడా వచ్చింది. అందులో కూడా మీకు ప్రతి టాపిక్, ఈ టాపిక్ నుంచి అయితే 1 మార్క్ అయితే పక్క ప్రతి దానికి వస్తుంది. సో అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందుకే ఇంతవరకు ఈ వీడియోని మీరు అందరూ కూడా ఆదరిస్తానంటూ జై హింద్.